విజ్ఞులైన ముస్లిం సహోదరులకి అస్సలాము అలైకుం. ఈరోజు ఎన్నికల తరుణంలో ముస్లింలని మరోసారి మభ్యపెట్టి మాయ చేసి మోసం చేయాలనే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న ముస్లిం సమాజం ఆలోచనల్ని మార్చాలని ఒక కుట్రతో మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాలుగా మరి మోసపూరితమైన విధానాల్ని అనుసరిస్తున్నారు. 5 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంతో అంటకాకిన వైఎస్ఆర్సీపీ నాయకులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర హితాన్ని కోరి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో మరి దింపారో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశం లేకుండా ఆర్థికపరమైన వనరులు, ఇతర మరి రాష్ట్రానికి చెందిన ఖనిజ సంపద కానీ, ఇసుక కానీ, అదే రకంగా భూములు కానీ, మరి ప్రభుత్వపరమైన అనేక ఆర్థిక వనరులను కూడా మరి దోచుకొని ఈనాడు దగా చేసి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టిన ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాన్ని, వ్యవస్థల మరి విధ్వంసాన్ని మళ్ళీ మరి సరైన దారిలో పెట్టి, అభివృద్ధి పందాల్లో పెట్టి ముందుకు సాగే రకంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే రకంగా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు వల్లే మళ్ళీ ఈ రాష్ట్రం ఒక గాడిలో వస్తుంది, అభివృద్ధి చెందుతుంది, ఇక్కడేమో సంపద సృష్టించడానికి అవకాశం చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుందని పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు పలుకుతున్న తరుణంలో ముస్లింలు కూడా చంద్రబాబు నాయుడు మద్దతు పలకాలని ఆలోచనతో ఉన్నప్పుడు ఈనాడు బీజేపీని తెలుగుదేశం పార్టీ అంటకాకింది, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఒక ప్రచారాన్ని విస్తృతంగా మరి ముస్లిం సమాజంలో ముఖ్యంగా మసీదుల్లో చెబుతూ, రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి రేపు గెలిస్తే ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ మరి అమలు జరగదు, దాన్ని రద్దు చేస్తారని, అదే రకంగా ఎన్ఆర్సీ సిఏఏ కూడా మరి అమలు చేసి ముస్లింలను అస్థిరపరుస్తారని ఈనాడు అనేక రకాలుగా మరి ఆందోళనకు గురి చేసే అంశాలను చూపెడుతున్నారు. ఈనాడు మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలుగా బీజేపీ అంటకాకారు. అంతేకాకుండా రేపు మేము అధికారంలో వస్తే బీజేపీతోనే ఉంటాం, బీజేపీనే మద్దతు పలుకుతామని ఈరోజు బాహాటంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న విషయాన్ని కూడా ముస్లిం సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరే ఒకసారి వినండి. మరి అంబటి రాంబాబు గారు, ఈయన మరి మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి, ఏ రకంగా ఆయన బీజేపీతో కలుస్తాం, బీజేపీని సమర్థిస్తాం అని చెబుతున్నారో ఒకసారి మీరు ఆయన మాటల్లో వినండి. సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. ఇది అంబటి రాంబాబు గారు బాహటంగా బహిరంగంగా రేపు రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ బీజేపీకి 25 సీట్లు గెలిస్తే కూడా 25 సీట్లు కూడా బీజేపీకి మద్దతు పలుకుతాం, ఇది బాహటంగా చెప్తున్నాం, ఎక్కడ తెరచాటులు చెప్పట్లేదని ఈనాడు ఢంకా బాజాయించి చెప్తున్న వాళ్ళు ఈరోజు ముస్లింల ఓట్లు అడిగే నైతిక హక్కు వీడికి ఉందా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ప్రభుత్వ సలహాదారుడు, కానీ ప్రభుత్వ సలహా కంటే రాజకీయంగానే ఎక్కువ మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీని ఎక్కువగా విమర్శిస్తుంటారు. తీసుకునేదేమో ప్రభుత్వం ద్వారా తీసుకునేదేమో అక్కడ తీసుకుంటుంటారు, అన్ని జీతాలు బచ్చాలు. కానీ మరి వైఎస్ఆర్సీపీకి ఒక రాజకీయ వక్తగా దాన్ని వెనకేసుకుంటూ వస్తుంటారు. వీరి మాటల్లో కూడా వినండి. రేపు ప్రభుత్వం వస్తే మళ్ళీ
కేంద్ర ప్రభుత్వంతో మా సహకారం కొనసాగుతుందని సుస్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీరు చూడమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. క్లియర్ కట్ వార్ కనిపిస్తుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. నిన్న మొన్నటి వరకు ఉన్నారు బీజేపీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మోడీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, గుడ్ రిలేషన్షిప్ నడిచింది. మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా గవర్నమెంట్ ఉన్నదే. అది గవర్నమెంట్లో మేము మళ్ళీ వస్తాము, అది ఎవరు అక్కడ ఎవరు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది, ఇట్ విల్ నాట్ చేంజ్. గవర్నమెంట్లో మేము మళ్ళీ వస్తాము, అది ఎవరు అక్కడ ఎవరు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది, ఇట్ విల్ నాట్ చేంజ్. గవర్నమెంట్లో మేము మళ్ళీ వస్తాము, అది ఎవరు అక్కడ ఎవరు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది, ఇట్ విల్ నాట్ చేంజ్. కానీ జగన్మోహన్ రెడ్డితో మోదీ గంటలు మీటింగ్లు పెట్టి గంటలు కూర్చుంటారు. దానికి దేనికి సంకేతాలు? కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులు అడిగితే ఆ బిల్లులన్నిటికీ మీరు వాలంటరీగా సపోర్ట్ చేశారు. క్వశ్చన్ మాట్లాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ స్పష్టంగా చెప్పారు, రేపు మళ్ళీ మేము అధికారంలో వస్తాం, వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ అదే రకంగా సహకారం అందిస్తాం, దాంట్లో ఎటువంటి మార్పు లేదని ఈయన కూడా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. TV9 మరి రజనీకాంత్ గారు ఆయన చెప్పిన విషయం ఒకటి చెప్పారు. మరి గంటల తరబడి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారితో కలిసి కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు పెట్టినా కూడా మాట్లాడకుండా దాన్ని సమర్థిస్తూ బలపరుస్తూ దాన్ని మరి చట్టంగా చేయడానికి మీరు సహకరిస్తున్నారనే విషయం కూడా చెప్పారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులను మనవి చేస్తున్నా, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. మీకు తెలియని విషయాలు కావు, కానీ ఈనాడు ఆ వాటినన్నింటినీ కూడా మాయ చేసి మభ్యపెట్టి మర్చిపోలా చేసి ఈనాడు తెలుగుదేశం పార్టీపై బీజేపీని బూచిగా చూపెట్టి ఈనాడు మన ఓట్లను కొల్లగొట్టుకోవడానికి చూస్తున్నారు. ఆ రకంగా గమనించి ఈనాడు బీజేపీతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కేవలం రాష్ట్ర హితాన్ని కోరి రాష్ట్రాన్ని అభివృద్ధి పందలో తీసుకుపోవటానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి పొత్తు పెట్టుకున్నాం తప్ప వేరొకటి కాదు. బీజేపీ సిద్ధాంతాల్లో కానీ వారి ఆలోచనలతో కానీ వారి విధానాలతో కానీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, లౌకిక విధానాలకు కట్టుబడి ముస్లింల మనోభావాలని ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ముస్లింలని ఇప్పటివరకు 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లౌకిక విధానాల్లో మరి చక్కగా మరి పార్టీని ప్రభుత్వాన్ని నడిపి చూపెట్టింది. అదే రకంగా భవిష్యత్తులో కూడా లౌకిక విధానాలకు కట్టుబడి మత సామరస్యాన్ని కాపాడుతూ ముస్లింల మనోభావాలని మరి కాపాడుతూ మత విద్వేషాలకు ఎక్కడా తావు లేకుండా ముస్లింలకి మరి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా రేపు ప్రభుత్వ పరిపాలన సాగుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల్లో నడపడానికి ముస్లింలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.